గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కమలం వికసించింది. 8 మంది ఎంపీలు ఢిల్లీ కోటకు చేరారు. ఓటు బ్యాంకు 35% ఎగబాకింది. అయినా కానీ తెలంగాణ రావడానికి ప్రధానికి మనసు రావడం లేదు. హ్యాట్రిక్ విజయం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అసలు తెలంగాణ వైపు కన్నెత్తి చూడకపోవడానికి కారణమేంటి? ఇది వ్యూహాత్మక మౌనమా లేక రాష్ట్ర నేతల మధ్య సాగుతోన్న కోల్డ్ వారా? కేవలం అసంపూర్ణ ప్రాజెక్టులే అడ్డంకిగా మారాయా లేక అంతర్గత కుమ్ములాటలు ప్రధానిని తెలంగాణ పర్యటనకు దూరం ఉంచుతున్నాయా? ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై తెలంగాణ కాషాయ పార్టీ క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఉంటుందని చాలా సందర్భాలలో అనుకున్నా వాయిదా పడుతూనే వస్తుంది. తాజాగా తమిళనాడు ఎన్నికల సమయంలోనే రాష్ట్రానికి రావాలి అని ప్రధాని భావించిన అనివార్య కారణాలతో ఆ పర్యటన రద్దయింది. దానికి ప్రధాన కారణం తెలంగాణకు సంబంధించి చేతిలో బలమైన అభివృద్ధి అస్త్రం లేకపోవడమే అని కాషాయ పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది. 10 ఏళ్లు గడుస్తున్న బీబీనగర్ ఎయిమ్స్ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. అటు ములుగు గిరిజన విశ్వవిద్యాలయం కాగితాలు దాటి క్షేత్రస్థాయిలోకి రాలేదు. ఇక వరంగల్ మామ్నూరు విమానాశ్రయానికి సాంకేతిక చిక్కులు, రీజనల్ రింగ్ రోడ్డుకు భూసేకరణ లొల్లి అడ్డంకిగా మారాయి. ఉత్త చేతులతో వచ్చి శంకుస్థాపనలు చేయడం కంటే పనులు పూర్తయ్యాకే రావాలి అన్నది ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనగా కనిపిస్తోంది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభివృద్ధి పనులు ఒక ఎత్తు అయితే రాష్ట్ర బీజేపీ నేతల మధ్య సాగుతున్న అంతర్గత యుద్ధం మరో ఎత్తు. తెలంగాణలో పార్టీ బలపడిందని సంతోషించాలో లేక నేతల మధ్య పెరుగుతున్న దూరాన్ని చూసి బాధపడాలో తెలియని స్థితిలో ఉంది అధిష్టానం. ఢిల్లీ నుంచి చూస్తే అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం గ్రూపు రాజకీయాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. బీజేపీలో ఎప్పటినుంచో ఉన్న పాత నేతలు ఒకవైపు, ఆ పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు మరోవైపు అన్నట్లుగా ఆధిపత్య పోరు సాగుతోంది. నేతల మధ్య సమన్వయం సాధించిన తర్వాతే తెలంగాణలో ఎంట్రీ ఇవ్వాలి అని ప్రధాని భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి ఏ మాత్రం స్పేస్ ఇవ్వకూడదు అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చి నిధులపై హామీలు ఇస్తే ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డి ఖాతాలోకి వెళ్లే ప్రమాదం ఉంది అని వ్యూహకర్తలు హెచ్చరిస్తున్నారట. ఈ సమస్య రాకుండా ఉండేందుకు ఒకేసారి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేలా ప్రధాని తన పర్యటనను రిజర్వ్ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అటు ప్రాజెక్టులు పూర్తి కావాలి, ఇటు నేతల మధ్య ఈగోలు తగ్గాలి. ఈ రెండూ కలిస్తేనే తెలంగాణ గడ్డపై ప్రధాని మోదీ అడుగుపడే అవకాశం ఉందని అంటున్నారు. అప్పటి వరకు కమలనాథులకు నిరీక్షణ తప్పదు అని తెలుస్తోంది.